హాయ్ హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ బహిరంగ సభల్లో మాట్లాడినా హీస్ అవుట్రైట్లీ అటాకింగ్ ఆన్ సెక్యులరిస్ట్స్. నేను గతంలోనే చెప్పాను, సెక్యులరిజం అనేది పెద్ద ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. అందరూ సమానమే అనేవాడు ఎప్పుడు బ్యాడ్ అవ్వడు. అందరూ సమానమే, అన్ని మతాలను సమానంగా చూడండి, మనుషులుగా చూడండి అందరినీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్, వి ఆల్ ఆర్ ఇండియన్స్ అనే భావజాలంలో ఉన్నటువంటి ఏ భారతీయుడు కూడా హీఈస్ నాట్ అ బ్యాడ్ ఇండియన్. ఓకే, బట్ ఈయన ఎందుకు ప్రతిసారి సూడో సెక్యులరిజం అని అంటున్నాడు? సూడో ఈజ్ నాట్ ఏ, అఫ్కోర్స్ సూడో అంటే అర్థం ఏంటంటే ఫేక్ అని అర్థం. ఫేక్ అనే అర్థం యాక్చువల్గా సూడో అంటే. ఇతను ఫేక్ సెక్యులరిస్టులు అంటున్నాడు. ఓకే, బట్ గతంలో ఐ హావ్ సీన్ ఎన్ ఆర్టికల్, in American article, someone has written that sectarianism is a stupidity అని ఒక ఆర్టికల్ రాశాడు. సెక్టేరియనిజం ఏ స్టూపిడిటీ అనే ఒక ఆర్టికల్ చూసా. ఓకే సార్, అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వీఆర్ నాట్, ఐ మీన్ స్టూపిడిటీ అనేది పెద్ద, దట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ వర్డ్. స్టూపిడిటీ అనేది బ్యాడ్ వర్డ్ కాదు. సమ్టైమ్స్ మంచి నుంచి చెడు వేరు చేయడానికి we had to keep some ఈ స్టూపిడిటీ అంటే ఒక తప్పు చేయకుండా ఉండటాన్ని కూడా మన స్టూపిడిటీ అంటారు. ఓకే, సో సమ్వేర్ నాట్. చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు. ఈయన ఆపట్లేదు కాబట్టి మనం కూడా మోరోవర్ పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు, ఆయన వినండి ఆయన ఏమన్నారు. Stupid. Sectarianism. చూస్తున్నా కదా, ఆయన ఏమో సూడో సెక్యులరిజం ఎవరైనా సరే అని అంటే, అదే అమెరికన్ ఛానల్లో నుంచి ఒక క్లిప్ తీసుకున్న స్టూపిడ్ సెక్టేరియనిజం అనే పదం. ఈ రెండింటి గురించి చూద్దాం. ఓకే, సూడో సెక్యులరిజం వర్సెస్ స్టూపిడ్ సెక్టేరియనిజం, ఈ రెండింటికి ఇప్పుడు ఈయన ఒక మాట అన్నాడు. అది చేసింది ఎవరు? సూడో సెక్యులరిజం చేసిందా లేదా స్టూపిడ్ సెక్టేరియనిజం వల్ల అది జరిగిందా, ఆ పొరపాటు జరిగిందా అనేది మనం చూద్దాం. ఈయనేమన్నారు పవన్ కళ్యాణ్ గారు చూడండి ఒకసారి. ఓకే, ఇది చూడండి. ఇదేంటే దాని మీనింగ్ చెప్తున్నది. సూడో అంటే అర్థం ఏంటంటే, దిస్ ప్రిఫిక్స్ సూడో is used to denote something that is false అని అర్థం. ఫాల్స్, ఆర్టిఫిషియల్, appears to be something it is not. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సూడో సైన్స్, దాన్ని ఇది డిక్షనరీ ఇచ్చిన మీనింగ్ సూడో అంటే. స్టూపిడ్ అంటే జనరల్లీ రిఫర్స్ టు ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అండర్స్టాండింగ్ లేకపోవటం, అంత తెలివి లేకపోవటం. ఓకే, సరిగ్గా గుడ్ జడ్జిమెంట్ చేయకపోవటం, ఏదైనా ఒకదాన్ని చూసి ఆ జడ్జిమెంట్ కరెక్ట్గా చేయకపోవటం, అంత రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వటం, దాన్ని స్టూపిడిటీ అంటారు. ఓకే, ఇదిగో చూడండి, సెక్యులరిజానికి సెక్టేరియనిజానికి తేడా. సెక్యులరిజం అనేది ఏంటి? emphasizes separation of religion and the government, state. సెక్యులరిజం అంటే ప్రభుత్వాలని మతాలని సంబంధం లేకుండా చూడటమే సెక్యులరిజం అంటే. ఒక ప్రభుత్వం అనేది ఎవరికి? ప్రజలను నడిపేది ప్రభుత్వం. ప్రజలను నడిపేది ప్రభుత్వం అయినప్పుడు ఆ ప్రజల్ని నడిపేటువంటి ప్రభుత్వం కింద అన్ని మతాల వాళ్ళు ఉంటారు. కాబట్టి మతం వేరు, ప్రభుత్వం వేరే. మతంలోకి ప్రభుత్వం తీసుకురాకు, మతాన్ని ప్రభుత్వంలోకి తీసుకురాకు, ఆ రెండింటిని సపరేట్ చేయనేది సెక్యులరిజం. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. నేను అదే చెప్పాను, సెక్యులరిజం విల్ నెవర్ బి ఎ బ్యాడ్. ఓకే, ఎన్ష్యూరింగ్ ఈక్వల్ రైట్స్. ఎందుకు సపరేట్ చేయమన్నారంటే ఎన్ష్యూరింగ్ ఈక్వల్ రైట్స్, ప్రతి మతస్థుడికి సమాన హక్కులు ఇచ్చే హ్యూమన్ అడిగేది సెక్యులరిజం. ట్రీట్మెంట్ ఫర్ ఆల్ సిటిజన్స్ రిగార్డింగ్ ఆఫ్ దేర్ ఫెయిత్, ఆల్ సిటిజన్స్ రిగార్డింగ్ దట్, దాన్ని సెక్యులరిజం అంటారు. ఇప్పుడు సెక్టేరియనిజం ఏంటిది? వైల్ సెక్టేరియనిజం ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రయారిటైజెస్ రిలీజియస్ ఐడెంటిటీ. స్పెసిఫిక్గా ఒక రిలీజియస్ ఐడెంటిటీని స్పెసిఫికై చేసి
often leads to division and conflict based on religious differences బట్టి అక్కడ గొడవలు లెగుస్తూ ఉంటాయి. దాని సెక్టేరియనిజం అని డిక్షనరీలో ఉన్నటువంటి పదాలు. ఓకే, సెక్యులరిజానికి సెక్టేరియనిజానికి. సో therefore this is a mathematical calculation. I should show you mathematical calculation. If A is equal to B, అంటే if secularism is pseudo, then C will be D, then sectarianism will be stupid. Obviously, sectarianism will be stupid. Then if A is B, then C will be D. Therefore, if we are pseudo, అంటే ఎవరైతే సెక్యులరిజం అందరూ సమానం, అందరికీ ఈక్వల్ రైట్స్ ఇవ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, భారతదేశం మొత్తం సిటిజన్స్ని ఈక్వల్గా చూడండి అనేవాళ్ళు సూడో అయితే, దెన్ ఆబ్వియస్లీ సెక్టేరియనిస్ట్స్ ఆర్ స్టూపిడ్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్. ఓకే, సెక్టేరియనిజం అని ఏం చెప్తుంది? అందరికీ సమాన హక్కులు ఉండవు, స్పెసిఫిక్ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ హక్కులు ఉంటాయి, మిగతా వాళ్ళకి సెకండరీ సిటిజన్స్గా చూస్తారనేది సెక్టేరియనిజం. దట్స్ వై ఆథర్ ఆ బుక్ రాశాడు అతను, సెక్టేరియనిజం ఇస్ స్టూపిడిటీ అని. సో స్టూపిడిటీ అంటే దట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. చూడండి, స్టూపిడ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇట్ టు ది పాయింట్ అవుట్ సంథింగ్ దట్ డస్ నాట్ మ్యాటర్ ఇన్ ద లాంగ్ రన్. Stupid is not a bad word if you are using it to separate the important from the non-important. కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని నాన్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఏది ఇంపార్టెంట్ కాదు కూడా జడ్జిమెంట్ లేనప్పుడు స్టూపిడిటీ అంటారు. ఓకే, ఏ టైంలో చదువుకోవాలి, ఏ టైంలో క్రికెట్ ఆడాలి, పిల్లలకి ఆ జడ్జిమెంట్ లేదనుకోండి, స్టూపిడిటీ అంటారు. ఓకే, ఏ టైంలో భోజనం చేయాలి, ఏ భోజనం చేయాలి, ఏ భోజనం తీయకూడదు, చిన్నపిల్లలకి తెలియదు అంటే స్టూపిడిటీ అంటారు. ఓకే, ఇట్స్ అ ల్యాక్ ఆఫ్ జడ్జ్మెంట్. స్టూపిడ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ యూ టు ఎ మోర్ ఫోకస్డ్ అండ్ ఆనెస్ట్ ప్లేసెస్ టు దట్ యూ కెన్ రీగ్రూప్, రీఛార్జ్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో obviously that's why I said if secularists are pseudo, then sectarianists are almost stupid. Okay, the Tiranga Yatras are going around the country talking about national. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఒకసారి వినండి. బిఫోర్ దాట్ ఇతను ఏమంటున్నాడు చూడండి. Patriotism and about how Prime Minister Modi finished terrorists. On the other hand, their own leaders, their own minister is making derogatory comments about India's armed forces, and that too a book. Derogatory comments on Indian armed forces. Derogatory comments on Indian armed forces. Pawan Kalyan kuda ade annadu chudandi. An officer who is the face of the very operation their party is seeking credit for. ఎవరైనా సరే సూడో సెక్యులరిస్ట్ ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ కాదు, ఇది భారతదేశ ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీనపరిచే విధంగా, హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక్కోసారి మంచి మాటలు మాట్లాడతారు. ఆయన ఏమన్నారంటే, ఎవరైనా సరే సూడో సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్టులు భారతదేశ ఆర్మీని కనుక కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మీరు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడం భారతదేశ పౌరుల యొక్క బాధ్యత, ఎంత పెద్దవాళ్ళైనా అనే పదం వాడారు. ఓకే, ఆయనే చెప్పారు కదా, భారతదేశ ఆర్మీని ఎవరైనా సరే కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళకి మనం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విజయ్ షా గురించి గతంలో ఒకసారి చూసి మళ్ళీ చూస్తున్నాము. ఆ తర్వాత కోర్టు ఏమంది, ఇతను ఇప్పుడు ఇది చేసింది సూడో సెక్యులరిస్టా లేదంటే స్టూపిడ్ సెక్టేరియనిజం? ఈ మాటలకి కారణం సూడో సెక్యులరిజమా, స్టూపిడ్ సెక్టేరియనిజమా అనేది మీకే అర్థమైపోయింది. ఇతను ఏమన్నాడు అనేది ఒకసారి వినండి. समाज के लिए जी रहे, समाज के लिए जान लगा रहे, और जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे वही कटे पिटे लोगों को
हमने उन्हीं की बहन भेज करके उनसे ऐसी कैसे करवाई। एक बार मोदी जी की बोल रहा था, उन्होंने कपड़ा उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जहाज से उनके घर। अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर कुछ बुरा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें సో ఇది మన గతంలోనే చూసాము, చాలా ట్రోలింగ్ అయింది, మీ అందరు వినే ఉంటారు. మళ్ళీ ఇంకొకసారి వినిపించాను, ఎందుకంటే తర్వాత కోర్టు ఏమంది మీకు అర్థం అవ్వాలంటే అతను ఇంకొకసారి ప్లే చేశాను. అతను ఏమన్నాడు తెలుసు కదా, అది అతను సూడో సెక్యులరిస్ట్ కాదు, స్టూపిడ్ సెక్టేరియనిజం భావజాలం కలిగిన వ్యక్తి. ఓకే, సెక్టేరియనిజం అంటే ఏం లేదు, ఒక రిలీజియన్ పేరుతోటి కొంతమందిని విడదీయటం అంతే. ఇప్పుడు అతను ఇండియన్ ఆర్మీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, ఇండియన్ ఆర్మీ మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తూ సూడో సెక్యులరిస్టులు మీరు మాట్లాడండి అన్నారు. మాకు సూడో సెక్యులరిస్ట్ ఎవరు కనబడలేదు, ఈ సెక్టేరియనిస్ట్ కనబడ్డాడు. ఓకే, ఇతను ఏమంటాడు, కొల్నల్ ఖురేషీని టెర్రరిస్టుల చెల్లెలు మా మోడీ గారిని, మీ చెల్లెల్ని మీ మీదకే పంపించాడు, మిమ్మల్ని బట్టలొప్పు తీసి మా 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 వాళ్ళని మీరు బట్టలొప్పు తీశారు, మీ బట్టలొప్పు తీయడానికి మీ చెల్లెల్ని పంపించామని అన్నాడు. భారతీయురాలని, మన కోసం కష్టపడి ప్రాణం ఇచ్చేటువంటి ఒక మహిళని. కోర్టు కోపం వచ్చింది, సుమోటోగా కేసు తీసుకుంది. కోర్టు ఏమంది, కోర్టు మాట్లాడే జడ్జిమెంట్స్. ఓకే, మోరోవర్ ఒక ఛానల్ అతను మాట్లాడుతున్నాడు, అతనేమన్నాడు చూడండి. Not just making disgusting comments about a woman, but also an Indian army officer. Yesterday, the Madhya Pradesh High Court stepped in. It called the minister's comments for what it was: gutter language. ఎస్, కోర్టు చెప్పింది, గట్టర్ లాంగ్వేజ్ అనే పదం వాడింది. కోర్టు ఆ వీడియో చూసి ఇతను మాట్లాడినటువంటి ఒక సెక్టేరియనిస్ట్ మాట్లాడినటువంటి, నాట్ సూడో సెక్యులరిస్ట్, ఒక సెక్టేరియనిస్ట్ స్టూపిడ్ సెక్టేరియనిస్ట్ అని అనాలి. ఓకే, అతను మాట్లాడినటువంటి పదం ఏంటి, కల్నల్స్లో సోఫియా ఖురేషీని డివిజివ్ తోటి మాట్లాడితే కోర్ట్ సెట్ ఇట్ ఇస్ ఎ గట్టర్ లాంగ్వేజ్. Today, Sardas Madhya Pradesh Minister Vijay Shah, after making a communal and derogatory remark against Colonel Sophia Qureshi, a senior Indian Army officer who was part of the briefings done by Indian Armed Forces on Operation Sindoor hostilities. Now, this is about dignity of... ఓకే, కొంతమంది మహిళలు, వీళ్ళలో కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా తిడుతున్నారండి. బీజేపీ వాళ్ళు కూడా ఏమన్నారు, women and how we perceive women, and this is also about dignity of a nation. Now, these are non-bailable sections. Some of them that even have 7 years of imprisonment and fine as punishment. The court had laid out these charges prima facie and ordered an FIR against the minister based on that yesterday. ఓకే, కోర్టు చెప్పింది నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేయమని. జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి ఆ మ్యాటర్ ఉంది. యాక్చువల్గా నాన్ బెయిలబుల్ కేసు తోటి కేసు ఫైల్ చేయమంది, ఇతని మీద కేసు ఫైల్ చేయమంటే, సరే ఇతను వచ్చి सोफिया कुरैशी माँ सिस्टर ने क्षमापण చెప్పాడు అది కూడా వినండి ఆయన ఏమన్నాడు सोफिया बहन हमारी सगी बहन से बड़ी है जिन्होंने राष्ट्र धर्म निभाते हुए जाति समाज से ऊपर जाके उन लोगों से बदला लिया वो बहन हमारी सगी बहन से महत्वपूर्ण है और मेरा ना तो ऐसा कोई मन था ना इच्छा थी और उसके बावजूद अगर जोश में कोई बात निकल गई हो और किसी को बुरी लगी हो तो मेरा ना उद्देश्य था फिर भी अगर किसी को लगी हो तो मैं दिल से एक बार नहीं 10 बार माफी मांगता Why are you worried about votes? అదే ఓకే ఒకసారి కాదు 10 సార్లు నేను క్షమాపణ చెప్తాను ఆ సోఫియా కురేషి మా బడి బాని మా పెద్ద సిస్టర్ అని చెప్పి సరే వచ్చి క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్తే బట్ కోర్టు ఆగదు కదా కోర్టు కేసు ఫైల్ చేయమంది కోర్టు కేసు ఫైల్ చేయమంటే వీళ్ళు ఎలాంటి కేసు పెట్టారో తెలుసా వినండి Do you want such a nalayak fellow to represent any party or even the citizens? Right. Because if somebody doesn't respect the women citizens of this nation, he or she has no right to even hold a public forum. ఇప్పుడు ఎవరైతే మాట్లాడిందో మా బీజేపీ లీడరే నాలాయక్ ఫెలో అని చెప్పి ఆయన తిట్టింది అంటే మీనింగ్ తెలియదు నాలాయక్ ఫెలో అంటే ఆమె బీజేపీ లీడరే అతను కూడా బీజేపీ లీడరే ఓకే అంటే ఆడవాళ్ళకు కోపం వచ్చింది ఆబ్వియస్లీ సరే అతను పొరపాటు చేసాడు క్షమాపణ చెప్పాడు అంటే ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్తున్నట్టు మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చి సూడో సెక్యులరిస్టులు
సూడో సెక్యులరిస్టులు, ఆర్మీ వాళ్ళని మీరు అవమానిస్తున్నారు, ఆర్మీ మహిళలు సూడో సెక్యులరిస్టులు అవమానిస్తే అని ఈ కాంటెక్స్ట్ తీసుకొచ్చాడు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. ఓకే, అదర్వైజ్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా. And by the High Court yesterday, the state government, that is the Madhya Pradesh government, filed and produced the FIR copy in court, saying they complied with the directions given by the judges. Today, it questioned the way this FIR was drafted, almost like a cut-paste job by the administration. Those are our words, not the court. This FIR has been registered in such a manner that it leaves sufficient space that if it is challenged because it is deficient in material. Meanwhile, Vijay Shah knocked the doors of the Supreme Court today. He urged... అర్థమైందిగా, హైకోర్టు మీరు ఇమ్మీడియట్గా అతని మీద కేసు పెట్టండి అంటే కేసు పెట్టారు. ఏమని కేసు పెట్టారు? కోర్టు ఏం చెప్పిందో అంతవరకు కేసు పెట్టారు. కోర్టు కేసు ఏమంది, ఇతని మీద ఇదిగో ఈ సెక్షన్స్ మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టండి అనగానే ఆ ఎఫ్ఐఆర్లో ఎందుకు కేసు పెట్టమన్నారు? అతను ఒక ఆర్మీ ఆఫీసర్ని టెర్రరిస్టులకి సిస్టర్ అన్నాడు. ఆ పదాలు అసలు ఎఫ్ఐఆర్లో రాయలే. ఇదిగో సోన్సో మినిస్టర్ సోన్సో డేటున ఒక గౌరవ ఆర్మీ ఆఫీసర్ని ఇలా తిట్టాడు అని ఎఫ్ఐఆర్లో రాయకుండా కోర్టు చెప్పిన ప్రకారం ఈ సెక్షన్ల కింద కేసు పెడుతున్నామని ఎఫ్ఐఆర్లో రాసి పెట్టారు కేసు. చాలా లూప్ హోల్స్ వదిలేరు. ఆ లూప్ హోల్స్ని బట్టి తర్వాత ఆ కోర్టుని ఆ కేసుని క్వాష్ చేసుకునే విధంగా కేసు పెట్టారు మధ్యప్రదేశ్లో. ఎందుకంటే ఇస్ సిట్టింగ్ మినిస్టర్ని అంత ఈజీగా మోరోవర్ బీజేపీ మినిస్టర్ వాళ్ళు ఏం కేసు పెట్టరు కదా. సో ద లూప్ హోల్స్ వదిలేరు అతను క్వాష్ చేసుకునే విధంగా. అది తీసుకొచ్చి కోర్టుకి ఇదిగండి మీరు చెప్పారు కదా కోర్టు ఇతని మీద కేసు పెట్టమని, కేసు పెట్టామని కోర్టుకి సబ్మిట్ చేస్తే మళ్ళీ కోర్టుకు కోపం వచ్చింది. నేనేం చెప్తే అదే రాస్తారా మీరు, దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయరా, అతను ఏమన్నాడు అది మీరు ఎఫ్ఐఆర్లో రాయరా అని మళ్ళీ కోర్టుకు కోపం వచ్చింది. సో ఇతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఇదిగోండి నాకు క్వాష్ చేయండి అని. ఆబ్వియస్లీ నా ఉద్దేశం అది కాదు, నేను క్షమాపణ చెప్పాను, క్వాష్ చేయండి నా కేసుని అని విజయసాగర్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి ఏమందో వినండి. for a stay on the FIR and an interim protection from his arrest, saying his remarks were misinterpreted. The court refused an urgent hearing and even slammed the minister. A bench headed by Chief Justice of India, B.R. Gavai, called out the minister for his language. The court added that Shah's stature is well known and nothing will happen to him in one day. The apex court told the minister to go and apologize in the High Court first. Supreme Court ఏమన్నా తెలుసా? నువ్వు పరిగెత్తుకుండా వచ్చి సుప్రీంకోర్టుకు వచ్చావు కేసు క్వాష్ చేయమని, నువ్వన్న మాటలు నార్మల్ మాటలు కాదు. ఇక్కడ ఆ కోర్టు ఇప్పుడు నువ్వు వేసిన పిటిషన్ని విచారించి క్వాష్ చేయాలా లేదనేది రేపు పొద్దున చూద్దాము, ముందు నువ్వు హైకోర్టుకి వెళ్ళి క్షమాపణ చెప్పు అని చెప్పి తిట్టి పంపించింది అతన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు. That will be heard in the Supreme Court tomorrow. And this is extremely unfortunate that the Bharatiya Janata Party has called a serving colonel a sister of terrorists. And despite that statement, Mr. Modi has not uttered a word. He has not condemned it. He has not expelled him from the cabinet. And he has not been expelled from the party yet. न्यायपालिका ने जो आदेश दिया है, हमारी सरकार ने उसका. సో ఆ ప్యానెల్లో ఒక అతను కూర్చొని అతను ఏమంటాడంటే, ఇంత పెద్దది జరిగితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ మాట అన్నారో, ఏ నాయకుడిని అయితే పొగిడారో, ఏ పార్టీని అయితే పొగిడారో వీళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కనీసం ఖండిస్తున్నామనే మాట కూడా అనలా. సరే అనలేదు, లోకల్ నాయకుడు ఏదో ఒక రాష్ట్రానికి మినిస్టరు, కేంద్ర క్యాబినెట్లో అయితే వాళ్ళు స్పందిస్తారండి, ఒక రాష్ట్రానికి నాయకుడు కదా ఆయన ఎందుకు స్పందించాలి అని అనుకోవచ్చు. పోనీ భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా మధ్యప్రదేశ్ వాళ్ళు ఖండించారా? వాళ్ళు ఖండించలా. ఇతను చేసిన దాన్ని ఎవరో ఖండించలా. అంతర్గతంగా పిలిచి బీజేపీ లోకల్ మధ్యప్రదేశ్ చీఫ్ ఎవరో శర్మ అని ఒక ఆయన ఉన్నాడు మధ్యప్రదేశ్కి బీజేపీ చీఫ్, ఇతను పిలిచి తిట్టాడట లోపలికి. ఆ ఒక్క మాట మాత్రం బయటికి లీక్ అయింది. అంతేగాని పబ్లిక్గా చెప్పలే. ఎందుకు పబ్లిక్గా చెప్తే మరి వాళ్ళు పరుగు పోయిద్దా లేదే? మరి అక్కడ కొలనల్ సోఫియా ఖురేషి పరుగు తీశారు కదా. ఇప్పుడు మీరు పబ్లిక్గా పార్టీ ఒప్పుకుంటే మా వాడు తప్పు చేశాడని అంటే మీకు పరుగు పోయిద్దని ఆలోచిస్తున్నారా? ఒక మహిళ పరుగు పోయింది కదా ఆల్రెడీ. సోఫియా ఖురేషి మన కోసం ప్రాణం పెట్టి బోర్డర్ మీద యుద్ధం చేస్తున్న వాళ్ళని ప్రాణం పోయింది కదా, అదే పరుగు పోయింది కదా అంటాను. ఓకే, వాళ్ళు బయటకు వచ్చి కూడా చెప్పలే.
ఇది కదా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఈయన ఏమంటారంటే, మా పార్టీకి చాలా సేవ చేశాడు కాబట్టి అతని మీద మేమేం యాక్షన్ తీసుకోవట్లేదు అని ఇతను చెప్తున్నాడు బయటకు వచ్చి. అతని మీద యాక్షన్ తీసుకోవట్లేదు, మా కేంద్ర పెద్దలు చెప్పారు అని ఒక మాట అంది. హైకోర్టు కేసు పెట్టమంది కానీ హైకోర్టు ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని, మినిస్టర్గా సస్పెండ్ చేయమని హైకోర్టు చెప్పలేదు కదా అని ఒక అవగాహనకు వచ్చారు అని చెప్పి ఒక జర్నలిస్ట్ చెప్తాడు. అంటే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారంట, హైకోర్టు కేసు పెట్టమందే కానీ అతన్ని సస్పెండ్ చేయమనలేదు కదా, ఎందుకు సస్పెండ్ చేయటం అంటే హైకోర్టు చెప్పిందే యాజ్ ఇట్ ఈజ్గా చేస్తారు, అసలు హైకోర్టు చెప్పకపోతే కేసు కూడా పెట్టేవాళ్ళు కాదుగా అనే కదా అర్థం. ఓకే, यथायोग्य तरीके से पालन किया है और न्यायालय जो कहेगा हम उस हिसाब से चलते जाएंगे. It's arrived at a consensus that the High Court has not demanded Shah's resignation, so there was no need to push for it. అదే అది చూడండి, హైకోర్టు arrived at a consensus that High Court has not demanded for resignation అంటే హైకోర్టు అన్నీ చెప్పిద్దా ఏంటంటే కొన్ని మోరల్గా తీసుకొని పార్టీ యాక్ట్ చేయాలి. మీరు పార్టీలో ఎవరిని రిజైన్ చేయమనాలి, ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని ఉంచుకోవాలి, ఎవరికి మినిస్ట్రీలోని హైకోర్టు చెప్పిద్ది, హైకోర్టు రన్ చేస్తుంది అని పార్టీని. మనకి కొద్దిగా జడ్జిమెంట్ ఉండాలి కదా, జడ్జిమెంట్ అనేది ఉండాలి కదా, ఇది చేయాలి ఒక కాన్షియస్ జడ్జిమెంట్ ఉండాలి కదా. అదే నేను అదిగే అందే ల్యాక్ ఆఫ్ జడ్జిమెంట్ని ఏమంటారు అనేది చెప్పాను మీకు. ఓకే, and when will Mr. Modi speak on this? Because there is nothing more important than this. He has tried to defame the army. Did the BJP party leader or the SP party leader come out and condemn this? No. Did my Prime Minister say anything about it? No. Why are you not condemning it? Why is Mr. Modi, Mr. Shah, Home Minister, Prime Minister, other senior ministers condemning it? Is it not their duty to come out and speak against it? BJP leaders are no stranger to such controversy. అదే సంగతి, ఎవ్వరూ కూడా దాన్ని ఖండించలే భారతీయ జనతా పార్టీ తరపు నుంచి. B.T. Raja Singh, Anurag Thakur, Nitesh Rana, Pragya Singh Thakur, Ramesh Viduri, several party leaders in the past have made outright disgusting and communally charged statements, a lot of which is hate. ఇప్పుడు ఇతను చెప్పిన పేర్లు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గతంలో ఇట్లాంటి చాలా స్టేట్మెంట్ చేశారు కానీ ఒకరి మీద కూడా యాక్షన్ తీసుకోలే. Speech. What's worse is that almost all of them go unpunished before the law. Cases are filed, outrage is mounted, an apology is given in some cases, but eventually things fizzle out, and the party continues to give such leaders a platform. అది అన్నట్టుగా పార్టీ కంటిన్యూస్ టు గివ్స్ లీడర్స్ టు ఇట్లాంటి లీడర్స్ మొత్తానికి అక్కడ వాళ్ళు ప్లాట్ఫామ్ ఇస్తున్నారు అనేది ఇతని యొక్క వర్షన్. ఓకే, ఇది సంగతి. సరే, ఎనివే దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు సూడో సెక్యులరిస్టులు అని అన్నారు. ఓకే, ఇప్పుడు సెక్యులరిజం అందరూ ఒకటే, అందరూ మంచి, మన భారతదేశంలో అందరిని కలుపుకొని పోదాం, అందరినీ సమానంగా చూడండి, భారతీయులు మొత్తం ఒకటే, భారతదేశంలో పుట్టిన ప్రతివాడు మనవాడే అనేవాడు సూడో అయితే, మరి సెక్టేరియనిజం అదంతా కూడా తెలివి తక్కువ పని అని మా ఉద్దేశం. అందుకే సో దట్స్ వై సెక్టేరియనిజం ఇస్ స్టూపిడిటీ, యాజ్ లెస్ ఇంటెలిజెన్స్ అండ్ లెస్ ల్యాక్ ఆఫ్ జడ్జిమెంట్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది నా ఉద్దేశం. రైట్, సో అల్టిమేట్గా ఆయన మనల్ని సూడో అన్నాడు కాబట్టి ఆయన్ని మనం స్టూపిడ్ అని అంటున్నాం. అది సంగతి. థ్యాంక్ యూ.